బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జల్పాల నుంచి పహడి షరీఫ్ కి చేరుకున్నారు మంచు మనోజ్. అక్కడికి చేరుకొని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దాదాపు 6 వాహనాల్లో పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు మంచు మనోజ్. మోహన్ బాబు అతని అనుచరులపై మనోజ్ ఫిర్యాదు చేశారు. తనపై దాడి చేసిన వారి వివరాలు పోలీసులకు అందించారు మనోజ్. తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ మనోజ్ వాళ్ళను కోరారు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. హాస్పిటల్ రిపోర్ట్లను కూడా పోలీసులకు అందించారు మంచు మనోజ్. మెడికల్ రిపోర్ట్ల ఆధారంగా చర్యలు తీసుకోవాలంటూ మనోజ్ అక్కడ పోలీసులను కోరారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు రిపోర్ట్ చేసిన తర్వాత అక్కడ ఫిర్యాదు చేసిన తర్వాత ఆయన రిటర్న్ అవుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఇన్ఫాక్ట్ వెళ్తున్న క్రమంలో మా ప్రతినిధి దేవిక ప్రెసిడెంట్ పహడి షరీఫ్ పోలీస్ స్టేషన్ దగ్గర సిద్ధంగా ఉన్నారు. అప్డేట్స్ అందించేందుకు ఒకసారి నేరుగా నేను దేవిక దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. దేవిక, ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఆ కంప్లైంట్ లో ఏ అంశాలు పేర్కొనడం జరిగింది? ఆయన కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మాట్లాడే అవకాశం కనిపిస్తోంది ఇప్పుడు? ఆల్ రైట్, విజువల్స్ మీరు చూస్తున్నారు. పహడి షరీఫ్ పోలీస్ స్టేషన్ కు మంచు మనోజ్ చేరుకున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆయన పహడి షరీఫ్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్న విజువల్స్ మీరు చూడొచ్చు. కారులోంచి దిగిన తర్వాత చాలా దూరం వరకు కూడా సెక్యూరిటీని అక్కడ కట్టుదిట్టం చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్ పరిధిలో చాలా దూరం వరకు కూడా ఎవరిని అలౌ చేయలేదు. పహడి షరీఫ్ పోలీస్ స్టేషన్ కి సంబంధించి చాలా దూరం వరకు కూడా అందరినీ రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది. ఎవరిని కూడా లోపలికి అలౌ చేయలేదు. ఆ పరిసర ప్రాంతాలు కూడా రానివ్వలేదు. మీడియాను కూడా చాలా దూరంగా అక్కడ రిస్ట్రిక్ట్ చేసేసారు. అక్కడ లోపలికి రానివ్వలేదు. మంచు మనోజ్ వెహికల్ దిగి ఆయన పహడి షరీఫ్ పోలీస్ స్టేషన్ లోపలికి చేరుకున్నారు. చేరుకొని కంప్లైంట్ ఇస్తున్న విజువల్స్ ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఆయనతో పాటు ఆయన భార్య మౌనిక కూడా వెహికల్లో ఉన్నారనేది మనకు అందుతున్న సమాచారం. విజువల్స్ మీరు చూస్తున్నారు. పహడి షరీఫ్ పోలీస్ స్టేషన్ కి నిన్నటి నుంచి కూడా హై డ్రామా నడిచింది. ఆయన పోలీస్ స్టేషన్ కి చేరుకుంటారు. చేరుకొని కంప్లైంట్ ఇస్తారు. రిటర్న్ గా కంప్లైంట్ ఇస్తారంటూ కూడా నిన్న చర్చ జరిగింది. మరి ముఖ్యంగా 100కి డయల్ చేసిన తర్వాత పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకొని అక్కడ ఏం జరిగిందో కనుక్కునే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చిన సందర్భాన్ని మనం చూసాం. ఎస్, 100కి డయల్ వచ్చిందంటూ కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు. కానీ రిటర్న్ గా కంప్లైంట్ ఇస్తే ముందుకు వెళతాం, చర్యలు తీసుకుంటామంటూ చెప్పిన నేపథ్యంలోనే ఇప్పుడు నిన్నంతా కూడా ఈ అంశానికి సంబంధించి చర్చ జరిగింది. ఈరోజు పహడి షరీఫ్ పోలీస్ స్టేషన్ కి చేరుకున్నారు మంచు మనోజ్. విజువల్స్ మీరు చూస్తున్నారు. చేరుకుని ఆయన కంప్లైంట్ ఇచ్చిన విజువల్స్ మీరు చూస్తున్నారు. మా ప్రతినిధి దేవిక ప్రెసెంట్ పహడి షరీఫ్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నారు అప్డేట్స్ అందించేందుకు. దేవిక, పహడి షరీఫ్ పోలీస్ స్టేషన్ కి మంచు మనోజ్ చేరుకున్నారు. ఏమని కంప్లైంట్ ఇచ్చారు? ఎవరెవరి మీద కంప్లైంట్ ఇచ్చారు? నేను ఏదైతే ఘటన జరిగిందో దానికి సంబంధించి నిన్ననే పోలీస్ స్టేషన్ కి అంటే 100కి డైల్ చేసినప్పటికీ కూడా అసలు ఏ వివరాలు కూడా చెప్పని పరిస్థితి అని చెప్పొచ్చు. కానీ నిన్న ఏదైతే ఆయన గాయాలతో ఉన్నారో వెంటనే ఆసుపత్రికి వెళ్ళి అక్కడ చికిత్స అందించుకున్న తర్వాత ఆయన ఎమ్మెల్సీ ఏదైతే ఉందో అది అంటే అక్కడ కూడా ఇంకొకటి ఏంటంటే సచిన్ ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం, ఆయనకి అనుమానాస్పదంగా దెబ్బలు తగిలాయి కాబట్టి పోలీసులే హాస్పిటల్ సిబ్బంది పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత ఎమ్మెల్సీ మొత్తం కూడా క్లియర్ గా హాస్పిటల్ సిబ్బంది దగ్గర నుంచి డాక్టర్స్ దగ్గర నుంచి వచ్చిన తరువాత ఏదైతే ఆ ఎమ్మెల్సీని తీసుకొని అయితే ఇప్పుడు అంటే పొద్దున్న నుంచి కూడా ఒక ఫలానా వ్యక్తి ఎవరైతే యూసుఫ్ కూడా శ్రీశైలం యాదవ్ ఎవరైతే ఉన్నారో అతని ప్రమేయంలో ఇదంతా నడిచినప్పటికీ కూడా సర్దు పోవటంతో ఆ ఎమ్మెల్సీని తీసుకొని ప్రస్తుతానికైతే పహడి షరీఫ్ పోలీస్ స్టేషన్ కి అయితే రావడం జరిగింది. ఇప్పుడు కొద్దిసేపటి క్రితం లోపల దాదాపు అర్ధగంట సేపు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి ఎవరి మీద ఇచ్చారు అంటే దాడికి దిగిన వారి మీద ఇచ్చారా లేకపోతే అసలు అక్కడ ఏం జరిగిందనే విషయాలు మొత్తం కూడా ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. అసలు నిన్న ఏం జరిగిందనే దాని గురించి అంటే 100కి డైల్ చేసిన తర్వాత అసలు ఏం జరిగింది, ఆయన ఎవరు దాడి చేశారు, ఎంతమంది దాడి చేశారు అదంతా కూడా క్లియర్ గా ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికి దానికి సంబంధించి కూడా ఇప్పుడు మనం పోలీస్ స్టేషన్ లో ఉన్నాం. పోలీస్ స్టేషన్ లో ఇంకొద్ది సేపట్లో సిఐ కూడా దీని గురించి మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా కూడా అంటే ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకి చాలా క్లియర్ గా తెలుస్తుంది. దాదాపుగా అర్ధగంట సేపు మంచు మనోజ్ అలాగే మౌనిక ఇద్దరు కూడా ఇక్కడికి వచ్చి దాదాపుగా మనం చూసాం లైవ్ లోనే దాదాపుగా ముందొక వెహికల్ వెనకాల 4 వెహికల్ అంటే ఇంత భారీ బందోబస్తు పెట్టాల్సిన అవసరం ఏముందంటే నిజంగానే ఆయన ప్రాణాలకు ఏమన్నా హాని కలిగే అవకాశం ఉందా అనే కోణంలో కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని చెప్పొచ్చు. ఎందుకని ఇంత పొద్దున్న నుంచి కూడా మధ్యాహ్నం వరకు ఎందుకని ఇంత పెద్ద మీటింగ్ జరిగింది, అసలు ఏం జరిగింది, నిన్నంతా అంత దారుణంగా ఒక వ్యక్తి మనోజ్ మీద దాడి చేస్తుంటే అసలు ఎందుకు ఇదంతా జరిగింది, సొంత తండ్రి దాడి చేపించాడా లేకపోతే ఇంకే ఇతర కారణాలు ఏమన్నా ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు ఇప్పుడు దర్యాప్తు చేపడుతున్నారని చెప్పొచ్చు. అసలు ఆయన ఏమని కంప్లైంట్ ఇచ్చారనే పూర్తి వివరాలు కూడా మరి కాసేపట్లో అయితే ఈ ఎవరైతే సిఐ ఉన్నారో ఆయన ప్రతి ఒక్క విషయం కూడా చెప్పే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకి చాలా క్లియర్ గా తెలుస్తుంది. రైట్ దేవిక, ప్రెసెంట్ అక్కడ ఎవరెవరు ఉన్నారు? మరి ముఖ్యంగా ఆయనతో పాటు ఎవరైనా లాయర్ ని తీసుకువెళ్ళడం జరిగిందా?
ఇక్కడ ఎవరి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి? ఎందుకంటే దాడి చేసిన ఘటనకు సంబంధించిన 10 గంటల ప్రాంతంలో దాడి జరిగిందనేది విస్తృతంగా ప్రచారం ఉంది. పహడీ షరీఫ్ పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు ఆయన. అక్కడ ఎటువంటి చర్చ జరుగుతోంది? అంటే ఎవరెవరి మీద కంప్లైంట్ ఇచ్చి ఉండొచ్చు అంటూ కూడా ఆయన సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. నిన్న ఏదైతే ఆయన మీద దాడికి దిగారో అంటే ఒక వైపు నుంచి 2 వాదనలు వినిపిస్తూ ఉన్నాయని చెప్పవచ్చు. 2 వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఒక వైపు నుంచి మోహన్ బాబే తన మీద దాడి చేశాడు అంటూ ఒక వార్త, మరొక వైపు నుంచి మోహన్ బాబు ఎవరైతే విద్యా సంస్థలకి సంబంధించి ఎవరైతే వినయ్ అనే వ్యక్తి ఉన్నారో అతను కొంతమంది గూండాలు ఉన్నారో వారి చేత దాడి చేపించాడు అంటూ కూడా 2 వాదనలు వినిపిస్తున్నాయని చెప్పొచ్చు. మరి ఇప్పుడైతే అది మరి కాసేపట్లో క్లియర్ అవ్వబోతుందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఆయన ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చారు కాబట్టి అందులో మొత్తం కూడా నిన్న ఏం జరిగింది, ఇప్పుడు వరకు ఆయన మీద ఎవరు దాడి చేశారు, ఎంతమంది దాడి చేశారు, అసలు ఎందుకు దాడి చేశారు అని ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఆయన చాలా క్లియర్ గా రాయడం జరిగింది. మరికొన్ని క్షణాల్లో అయితే ఇప్పుడు సీఐ బయట ఇవ్వబోతున్నారు. అసలు ఎవరి మీద దాడి చేశారు, ఎందుకు దాడి చేశారని పూర్తి వివరాలు కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా ఇందాక చెప్పడం మీరు చూస్తున్నారు. పహడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ దగ్గర మంచు మనోజ్ ఆయన అక్కడ ఉన్నారు. ఆయన బయటకు వస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆయన అక్కడ పోలీసులతో మాట్లాడుతున్నారు, పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నారు. బయటకు వచ్చి మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆయన తన కారు దగ్గరికి వెళుతున్నారు. ఆయన మాట్లాడతారా లేకపోతే పోలీసు ఉన్నతాధికారులే మాట్లాడే అవకాశం ఉందా? ఏమని కంప్లైంట్ ఇచ్చారు, ఆ కంప్లైంట్ లో ఏమని పేర్కొన్నారు, ఏం జరిగింది, అసలు ఘటనకు సంబంధించి రియాక్షన్ ఎలా ఉండబోతోంది, మరి పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు, ఆ ఫిర్యాదులో ఎవరెవరి పేర్లు పేర్కొన్నారు, ఎవరు దాడి చేశారు, ఎవరు దాడి చేయించారు, అంశానికి సంబంధించిన అనుమానాలు వ్యక్తం చేయడం జరుగుతుంది. మీరు విజువల్స్ చూడొచ్చు. మంచు మనోజ్ బయటకు వస్తున్నారు. బహుశా మాట్లాడే అవకాశం ఉందా? బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఆయన ప్రస్తుతం ఆయన నమస్కారం పెట్టుకుంటూ ముందుకు వెళుతున్నారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. పహడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ కి చేరుకున్న తర్వాత హీరో మంచు మనోజ్ బయటకు వస్తున్నారు. బయటకు వచ్చి ఆయన అభివాదం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు. ఆయన ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒకసారి విజువల్స్ పహడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ దగ్గర మా ప్రతినిధి దేవిక ఉన్నారు. దేవిక, ఇంకా ఎంతసేపు పట్టొచ్చు? ఆయన బయటకు వచ్చి మాట్లాడే అవకాశం ఉందా దేవిక? సచిన్, ఇందాక మనం లైవ్ లో చూస్తున్నట్టుగానే ఆయన వెళ్లిపోవడం జరిగింది. దాదాపుగా అర్ధగంట సేపు ఆయన అయితే లోపల ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. మరి ఎవరి మీద ఇచ్చారు, ఎంతమంది పేర్లు అందులో రాశారు అనే విషయాలు కూడా పోలీసులు ఇప్పుడు మరి కాసేపట్లో అయితే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మీడియా వాళ్ళందరూ కూడా అసలు ఏం జరిగింది, లోపల ఎవరి మీద మీరు కంప్లైంట్ ఇచ్చారు అంటే ఒక వైపు మీద మోహన్ బాబు మీద మీరు కంప్లైంట్ ఇచ్చారా లేకపోతే ఎవరైతే మీ మీద దాడికి దిగారో వారి మీద ఏమైనా కంప్లైంట్ ఇచ్చారని అడిగినప్పటికీ కూడా ఆయన కేవలం చిరునవ్వుతో చేతులు జోడించి దండం పెట్టి వెళ్ళిపోతున్న పరిస్థితి అని చెప్పొచ్చు. వెనకాల కూడా చూడొచ్చు ఎంత మంది బాడీ గార్డ్స్ ఉన్నారు, సెక్యూరిటీ కూడా మరి అధికంగానే ఉంది. అసలు అంత అధిక మొత్తంలో సెక్యూరిటీని పెట్టాల్సిన అవసరం ఏముంది? ఒక వైపు నుంచి మంచు లక్ష్మి, మరోవైపు నుంచి విష్ణు, మరోవైపు నుంచి మంచు మనోజ్ కి సంబంధించి కూడా అధిక మొత్తంలో సెక్యూరిటీ ఉన్నారు. అసలు ఏం జరిగిందనే విషయాలు కూడా పూర్తి వివరాలు ఇప్పుడు మనకి సిఐ మరి కాసేపట్లో అయితే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు చూడొచ్చు ఆయన మొత్తం కూడా ఏదైతే ఆయన రాశారో అంటే మంచు మనోజ్ ఏదైతే రాశాడో అది మొత్తం కూడా ఆయన క్లియర్ గా ఇన్వెస్టిగేషన్ అంటే అదంతా కూడా క్లియర్ గా తెలుసుకుని దాని గురించి ఇప్పుడు మనకు పూర్తి వివరాలు చెప్పే ప్రయత్నం కూడా చేయబోతున్నారు. రైట్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. విజువల్స్ మీరు చూస్తున్నారు. హీరో మంచు మనోజ్ పహడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తర్వాత ఆయన బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత అక్కడ కొంతమంది పోలీసులు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులకు సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆయన అక్కడికి లోపలికి వెళ్ళిన తర్వాత కొంతమంది ఫోటోగ్రాఫ్స్ తీసుకుంటున్న సందర్భాన్ని మీరు చూడొచ్చు. ఆ తర్వాత తన వాహనంలోకి చేరుకుని మళ్ళీ రిటర్న్ వెళ్ళారు. రిటర్న్ వెళ్తున్న క్రమంలోనే మీడియా ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది, అక్కడ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. ఇన్ఫాక్ట్ ఇదే అంశానికి సంబంధించి ఆయన సన్నిహితులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తుంది, కానీ ఎవరూ మాట్లాడలేదు. మరి కాసేపట్లో ఇప్పుడు పహడీ షరీఫ్ పోలీస్ అధికారులు మాట్లాడే అవకాశం ఉంది. ఆ కంప్లైంట్లో ఏమని పేర్కొన్నారు, ఎవరి మీద కంప్లైంట్ ఇచ్చారు, ఏం జరుగుతోంది, ఎటువంటి సెక్షన్స్ కింద కేసు నమోదు చేసుకున్నారు, ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ ఎలా వెళ్ళబోతోంది, ఎవరెవరిని విచారించే అవకాశం ఉంది, విచారణలో భాగంగా ఎవరెవరిని పిలిచే అవకాశం ఉంది, మరి ముఖ్యంగా ఎటువంటి డిస్కషన్స్ జరిగాయి, దానికి సంబంధించి కూడా బయటకు వచ్చే అవకాశం ఉందా అంటే కనుక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. బట్ పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది కాబట్టి పోలీసులు మాట్లాడే ప్రయత్నం జరగచ్చు. ఒకసారి ఇది కుటుంబ వివాదం అంటూ వాళ్ళు నిన్ననే చెప్పుకొచ్చారు. అఫ్కోర్స్ కుటుంబ వివాదం అయినప్పటికీ కూడా ఇప్పుడు పోలీస్ స్టేషన్కి చేరుకుందా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్లారు హీరో మంచు మనోజ్, వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చారు. ఆ ఫిర్యాదు కుటుంబ వివాదానికి సంబంధించి ఇచ్చారా లేకపోతే నిన్న దాడి ఘటనకు సంబంధించి ఎవరి మీదైనా అనుమానాలను వ్యక్తం చేస్తూ ఆయన కంప్లైంట్ ఇచ్చారా లేకపోతే ఇంకా ఎవరికైనా సంబంధించి కుటుంబంలో ఎవరి పేరునైనా ప్రస్తావిస్తూ ఇచ్చారా అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. ఎందుకంటే ఇది ఇక్కడ
వినిపిస్తున్న పేరు మోహన్ బాబుకి సంబంధించి ప్రధానంగా వినిపిస్తోంది. నిన్నటి నుంచి ఇటు సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా ప్రచారంలో ఉంది. ఇటు హీరో మంచు మనోజ్కి అలాగే తండ్రి మోహన్ బాబుకి మధ్య ఇష్యూ నడుస్తుందంటూ కూడా. ఈ నేపథ్యంలోనే మోహన్ బాబు అనుచరులు విద్యా సంస్థలకు సంబంధించిన ఓ వ్యక్తి ఇక్కడ అంటే హీరో మంచు మనోజ్ మీద దాడి చేయించారంటూ ప్రచారం విస్తృతంగా ఉంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు మంచు మనోజ్ పహడీ షరీఫ్ పోలీస్ స్టేషన్కి చేరుకొని కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అక్కడ పోలీస్ అధికారులతో మాట్లాడిన తర్వాత బయటకు వచ్చి వెహికల్ ఎక్కి ఆయన ముందుకొస్తున్న విజువల్స్ మనం చూసాం. ఆ తర్వాత ఆయన అటుగా అక్కడి నుంచి తిరిగి జల్పల్లోని ఆయన ఫామ్ హౌస్కి చేరుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ ఎటువంటి పోలీసులు ఎటువంటి డైరెక్షన్స్ ఇచ్చారు ఒకసారి మాట్లాడి చూడండి, లేకపోతే కుటుంబ వివాదం కాబట్టి అఫ్కోర్స్ మీరు కంప్లైంట్ చేస్తుండొచ్చు, తప్పలేదు. కానీ ఒకసారి కుటుంబ వివాదం కాబట్టి ఇంట్లోనే మాట్లాడుకునే ప్రయత్నం చేయండి అనే అంశం కూడా డిస్కషన్కి వచ్చిండొచ్చు. బహుశా ఈ చర్య నిన్న జరుగుండొచ్చు. ఎందుకు నేను ఈ మాట అంటున్నా అంటే కనుక ఒకసారి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి దేవిక దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇన్ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దేవిక, దాదాపుగా 24 గంటల పైన కావచ్చింది. 24 గంటలు కాదు, బహుశా 48 గంటలు దరిదాపుగా కావస్తుందని చెప్పుకోవాలి, ఇంకొక 10 గంటలు మినహాయిస్తే కనుక. సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తే కనుక ఎటువంటి డైరెక్షన్స్ తీసుకునే అవకాశం ఉంది, ఎటువంటి విచారణ జరిగే అవకాశం ఉంది? ఇక్కడ హీరో మంచు మనోజ్ పోలీస్ స్టేషన్కి నిన్ననే వెళ్తారనుకున్నారు, కానీ దాదాపుగా 24 గంటల పైనే అయ్యింది. మెడికల్ రిపోర్ట్స్ కూడా సబ్మిట్ చేసినట్టుగా తెలుస్తోంది. సో పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎలా ఉండొచ్చు అంటే కూడా ఆయన సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం. మంచు మనోజ్ ఎప్పుడైతే పోలీస్ మెట్లు ఎక్కారో అప్పటి నుంచి కూడా, అంటే నిన్నటి నుంచి కూడా ఈ వివాదం గట్టిగా చోటు చేసుకున్నప్పటికీ కూడా ఒకవైపు నుంచి నిన్న ఎప్పుడైతే మంచు మనోజ్ మీద దాడి జరిగిందో అప్పుడు కొన్ని గంటలకే ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఏదైతే సీసీటీవీ అక్కడ అంటే మనం చూడొచ్చు, మనం పొద్దున కూడా చూసాం సచిన్, మొత్తం కూడా ఏదైతే ఇప్పుడు ఫామ్ హౌస్ ఉందో అది మొత్తం కూడా సీసీటీవీ ఫుటేజ్ పర్యవేక్షణలోనే ఉంది. అంటే దానికి సంబంధించి ఎవరు దాడి చేశారు, ఎంతమంది బౌన్సర్లు లోపలికి వచ్చారు, వినయ్ ఏ సమయానికి వచ్చారు, ఇదంతా కూడా ఏ సమయానికి జరిగిందనే విషయాలు మొత్తం కూడా సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయినప్పటికీ కూడా ఒక వ్యక్తి అక్కడికి వచ్చి ఎవరికి తెలియకుండా ఆ సీసీటీవీ ఫుటేజ్ హార్డ్ డిస్క్ ని కూడా మొత్తం తీసుకు వెళ్ళిపోయారంటూ కూడా ఈ వార్తలు వినిపించారు. ఎంతవరకు నిజం అనే విషయం కూడా ఇప్పుడు మరి కాసేపట్లో అయితే పోలీసులు చెప్పే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఒక వైపు నుంచి ఎవరైతే మోహన్ బాబు ఉన్నాడో అతని స్టేట్మెంట్ కూడా తీసుకునే పరిస్థితి ఉన్నట్టుగా కూడా మనకి తెలుస్తుంది. మరోవైపు నుంచి మౌనిక స్టేట్మెంట్ కూడా తీసుకోబోతున్నారు అంటూ కూడా తెలుస్తుంది. దీనికి అంటే ఎవరెవరైతే ఉన్నారో దీంట్లో వాళ్ళందరి స్టేట్మెంట్ కూడా తీసుకుంటే అక్కడ ఎంతమంది ఉన్నారు, ఏంటి, అసలు ఆ ప్రదేశం ఎక్కడ ఉంది, అంటే ఇప్పుడు మంచు మనోజ్ కి సంబంధించి ఏదైతే ఫామ్ హౌస్ ఉందో అక్కడికి వెళ్ళి అది ఏ సమయానికి జరిగింది, అక్కడ ఏం జరిగింది, అదంతా కూడా మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మరిన్ని వివరాలు కూడా వెల్లడిస్తామంటూ కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతానికి చూడొచ్చు ఇంకొద్ది సేపట్లో అయితే ఆయన ప్రెస్ మీట్ పెట్టా, అంటే మీడియా అందరికీ కూడా, అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇది చర్చనీయాంశంగా మారింది కాబట్టి ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మరికొద్ది క్షణాల్లో సిఐ బయటకు వచ్చి ఈ కేసు గురించి, అంటే మంచు మనోజ్ కి సంబంధించి ఆయన ఎవరి మీద ఫిర్యాదు ఇచ్చారు, ఎంతమంది పేర్లు నమోదు చేశారు, అసలు ఏమని ఇచ్చారు అనే పూర్తి వివరాలు కూడా చెప్తామంటూ కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది. కేవలం మరికొన్ని క్షణాల్లో అయితే ఆయన చెప్పే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. సచిన్, రైట్ దేవిక, మీరు ఇంట్రెస్టింగ్ గా ఇన్ఫాక్ట్ ఉదయం నుంచి కూడా ఈ అప్డేట్స్ ని ఫాలో చేస్తున్నారు, మరి ముఖ్యంగా అక్కడ ఉన్నారు, ఆ రిపోర్ట్ మీరు చేయడం జరుగుతోంది. సో ఈ క్రమంలో ఉదయం నుంచి జరిగిన పరిణామాలకు సంబంధించి మాట్లాడుకున్నప్పుడు ఇప్పుడు కూడా ఇంకా డిస్కషన్స్ జరిగే అవకాశం కనిపిస్తోందా, లేకపోతే శ్రీశైలం యాదవ్ కావచ్చు, లేకపోతే మంచు లక్ష్మి మొదట డిస్కషన్స్ జరిపారని చర్చ జరిగింది, మీరు అక్కడ ఉన్నారు. ఆ తర్వాత శ్రీశైలం యాదవ్కి సంబంధించిన డిస్కషన్ జరిగింది, ఆయన అక్కడికి వచ్చారంటూ చర్చ జరిగింది, ఆఫ్ కోర్స్ డిస్కషన్స్ జరిగాయి. ఆ తర్వాత ఈవినింగ్ ఆ టైంకి కంక్లూషన్లో ఎండ్ ఆఫ్ ద డేకి చూసుకుంటే హీరో మనోజ్ పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు. సో ఇప్పుడు ఇంకా డిస్కషన్స్ కంటిన్యూ అవకాశం ఉందా, లేకపోతే పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు కాబట్టి ఇప్పుడు అంతా పోలీసుల పరిధిలోకి వెళ్ళిపోయింది అనుకోవాలా? అక్కడ ఎటువంటి డిస్కషన్స్ జరుగుతున్నాయి? ఎప్పుడైతే మనోజ్ మీద దాడి చోటు చేసుకుందో, అంటే ఎప్పుడైతే మోహన్ బాబు మనోజ్ కి సంబంధించి అక్కడ వివాదం చోటు చేసుకుందో అప్పుడే మనోజ్ 100కి డైల్ చేసినప్పటికీ కూడా మరి పోలీసులకు ఎందుకు చెప్పలేదు, అంటే అంతా కూడా మాటల్లోనే ఈ వివాదాన్ని తేల్చేద్దామని అనుకున్నప్పటికీ కూడా మరి నిన్న దాడి జరిగిన తర్వాత కూడా పోలీస్ స్టేషన్ కి రాకుండా ఆయన హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. మరి హాస్పిటల్ కి వెళ్ళి వచ్చాక ఎమ్మెల్సీ వచ్చాక పోయి హాస్పిటల్కి వచ్చారా అంటే అది కూడా జరగలేదు. అంటే దాదాపుగా
నిన్న పొద్దున ఈ ఘటన చోటు చేసుకుంటే ఈ రోజు వరకు అంటే 48 గంటల వరకు కూడా దాదాపుగా వీళ్ళందరూ కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మాట్లాడుకున్నప్పటికీ కూడా అక్కడ సర్దు మనకపోవడంతో మూడో వ్యక్తి కూడా రావాల్సి వచ్చింది. అంటే మంచు ఫ్యామిలీకి ఎవరైతే సన్నిహితంగా ఉంటారో ఒకవైపు నుంచి మనోజ్ కి కానివ్వండి, లేకపోతే ఇంకో వైపు నుంచి మోహన్ బాబుకి సన్నిహితంగా వీళ్ళ ఫ్యామిలీకి ఎవరైతే సన్నిహితంగా ఉన్నారో అంటే సెటిల్మెంట్స్ చేస్తూ ఉంటారు. ఏ చిన్న విషయమైనా, ఆస్తి తగాదా అయినా, లేకపోతే ఇంట్లో ఏ చిన్న విషయమైనా సరే ఎక్కువగా ఇండస్ట్రీకి సంబంధించి, విఐపికి సంబంధించి యూసుఫ్ కూడా, శ్రీశైలం యాదవ్ ప్రతి ఒక్కరు కూడా సన్నిహితంగా ఉంటారు. అందులో మోహన్ బాబుకి ఇంకా సన్నిహితంగా ఉంటారు. కాబట్టి ఒకవైపు నుంచి మనోజ్ దగ్గర నుంచి, మోహన్ బాబు దగ్గర నుంచి ఆయనకి ఫోన్ రాగానే వెంటనే ఈ విషయం గురించి మాట్లాడడానికి ఇక్కడ ఏదైతే ఇప్పుడు ఫామ్ హౌస్ ఉందో అక్కడికి రావడం జరిగింది. అక్కడికి వచ్చి పూర్తి వివరాలు కనుక్కున్నారు. మాటలలోనే ఇదంతా అయిపోతుంది అనుకున్నా కూడా మరి మంచు మనోజ్ అసలు ఎందుకు పోలీసుల మెట్లు ఎక్కారు అనే విషయాలు కూడా తెలియాల్సిందే. నిజంగానే కంప్లైంట్ ఇచ్చే ఉద్దేశం కనుక ముందు ఉంటే మరి నిన్నే వచ్చేవాడు కదా అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. వీళ్ళ మధ్యలో ఇంకేదో జరుగుతుంది, అంటే ఆస్తి వివాదం కాకుండా ఇంకా ఏదో రెండో విషయం ఏదో ఉంది. దానికి సంబంధించి కూడా మాటల రూపంలో నిన్నటి నుంచి కొనసాగుతున్నప్పటికీ కూడా ఇక్కడ ఆ వివాదం సర్దు మనకపోవడంతోనే ఈ రోజు పోలీస్ మెట్లు ఎక్కారు అంటూ కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా, అంటే అసలు వినయ్ అనే వ్యక్తి అసలు ఎందుకు చేసుకున్నాడు, మోహన్ బాబు ప్రమేయం లేకుండానే చోటు చేసుకున్నాడా అంటే ఇంకొక విషయం మనం ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే మోహన్ బాబు ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో కానీ లేకపోతే ఏ విషయంలో అయినా చెప్తూ ఉంటారు పిల్లల జోలికి మనకి పిల్లలంటే ఎంత ఇష్టం అనేది కూడా చాలా మంది చెప్తూ ఉంటారు. అదే విధంగా మంచు లక్ష్మి కూడా చెప్తూ ఉంటుంది ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో మా విష్ణు గాని మనోజ్ గాని నాకు చాలా సన్నిహితంగా ఉంటూ ఉంటారు. కానీ మరి ఇంత ఘటన జ్యోతి చేసుకున్నప్పటికీ కూడా మరి ఎందుకని మంచు లక్ష్మి వచ్చి కొన్ని గంటలే ఉండి అక్కడ నుంచి వెళ్ళిపోయిందనే అంశం మీద కూడా కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పొచ్చు. అంటే దీనికి సంబంధించి అందరూ మాట్లాడినప్పటికీ కూడా ఈ వివాదం సర్దు మనకపోవటంతో వెంటనే పోలీస్ మెట్లు ఎక్కినట్టుగా కూడా చాలా క్లియర్ గా తెలుస్తుంది. దాదాపుగా అర్ధ గంటకి పైన లోపల ఉండి నిన్న ఏం జరిగిందంటూ కూడా మొత్తం ఫిర్యాదులో రాసిచ్చిన కూడా మనకి చాలా క్లియర్ గా తెలుస్తుంది సచిన్. రైట్ దేవిక, మొత్తంగా అయితే మాత్రం హీరో మంచు మనోజ్ అలాగే మోహన్ బాబు ఈ వివాదానికి సంబంధించి దీంట్లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఇప్పుడు ఈ వివాదానికి సంబంధించి కోర్టు మెట్లు ఎక్కినట్టుగా తెలుస్తోంది. కానీ కోర్టు మెట్లు ఎందుకు ఎక్కారు హీరో మంచు మనోజ్? తండ్రి మీద ఫిర్యాదు చేయడానికా, లేకపోతే గొడవాంశానికి సంబంధించా, లేకపోతే ఇంకా కారణాలు ఏమైనా ఉన్నాయా? అక్కడ దాదాపుగా నిన్నటి నుంచి హీరో మంచు మనోజ్కి అలాగే తండ్రి మోహన్ బాబుకి మధ్య వివాదం అంటూ జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ మీరు ఆసక్తికరంగా గమనిస్తే కనుక మంచు మనోజ్ కావచ్చు, లేకపోతే తండ్రి మోహన్ బాబు కావచ్చు, లేకపోతే వాళ్ళ సిస్టర్ ఇన్ఫాక్ట్ మంచు లక్ష్మి కావచ్చు, లేకపోతే మంచు విష్ణు కావచ్చు, వీళ్ళ